హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. ఈ శనివారం జరగనున్న 6వ విడత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకున్నా అది ఆ పార్టీకి పెద్ద బోనస్ కింద చెప్పుకోవాలి. అదేమిటి, ఒక్క సీటే అంత ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే అవును. కారణం 2019 ఎన్నికల్లో ఈ 6వ విడతలో జరగనున్న 58 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ గెలుచుకుంది గుండు సున్నా. వాటిలోని మొత్తం 44 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ కు 2019లో ఒక్కటంటే ఒక్కడు కూడా దక్కలేదు. కానీ దాని ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ మాత్రం 53 చోట్ల పోటీ చేసి ఏకంగా 40 చోట్ల ఘన విజయం సాధించింది. అది కొన్ని చోట్లయితే 5 లక్షలు 6 లక్షలకు మించిన ఓట్ల మెజార్టీతో ఆ ఎన్నికలను బీజేపీ హర్యానా, న్యూఢిల్లీలో క్లీన్ స్వీప్ చేసింది. ఒక పక్క ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో 7ని కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయడం విశేషం. అదే ఊపులో హర్యానాలోని మొత్తం 10 స్థానాలను కూడా బీజేపీ దక్కించుకుంది. కానీ అంతటి ఘన విజయం సాధించిన బీజేపీకి ఇప్పుడు మొత్తం 58 స్థానాల్లో 40 స్థానాలు దక్కించుకోవడం అనే ఫీట్ ను ఈ ఎన్నికల్లో కొనసాగించడం సవాలుగా పరిణమించింది. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ ఆప్ రెండు వేర్వేరుగా పోటీ చేశాయి. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం న్యూఢిల్లీ, హర్యానాల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ పరిణామం బీజేపీకి సహజంగానే ముచ్చమట పట్టిస్తోంది. పైగా ఇటీవలే న్యూఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధ్యక్షుడు అయిన అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయటం, దీనివల్ల ప్రజల్లో సానుభూతి పెరిగి ఈసారి ఎన్నికల్లో ఆప్ కు ఢిల్లీలో కనీసం 1-2 స్థానాలు దక్కుతాయని అంచనా ఉన్నాయి. పైగా కాంగ్రెస్ కూడా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత దృఢమైన పనితీరుతో బీజేపీకి సవాల్ విసురుతోంది. ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్ ఎన్నికల్లో సంఘటిత పోరాటం జరుపుతుండటం ఆ పార్టీకి కలిసి వచ్చే పరిణామం. మరొక పక్క హర్యానాలో, అంటే గతంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన హర్యానాలో ఈసారి ఆ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే సుమారు 3 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను హర్యానా రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. వందలాది రోజుల పాటు దేశ రాజధాని శివారులో చలికి, ఎండకు, వానకు లెక్క చేయకుండా వారు చేసిన ఆందోళనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అయితే ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన హామీలను మర్చిపోయిందని, ఆ తర్వాత కూడా తమ శ్రేయస్సుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని హర్యానా రైతులు గుర్రుగా ఉన్నారు. ఈ కారణం వల్లనే వారు ఈ ఎన్నికల్లో బీజేపీని తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఈ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో హర్యానాలోని ఏ గ్రామానికి వెళ్లినా సరే వివిధ రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. రైతు సంఘాలు బీజేపీ అభ్యర్థులను నిలువరించి వారిని గ్రామాల్లో ప్రచారం చేయనివ్వకుండానే పంపేస్తున్నాయి. ఈ పరిణామంతో బీజేపీకి ఈసారి హర్యానాలో క్లీన్ స్వీప్ అన్నది కల అనిపిస్తోంది. పైగా హర్యానాలో గణనీయ సంఖ్యలో ఉన్న రాజ్పుట్లను కూడా బీజేపీ ఈసారి దూరం చేసుకుంది. కేంద్ర మంత్రి ఒకరు రాజ్పుట్లను ఉద్దేశించి చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు రాజ్పుట్లను బీజేపీకి దూరంగా జరిపాయి. ఇలా ఒకవైపు హర్యానా రైతులు, ప్రధానంగా జాట్లు, ఇటు గణనీయ సంఖ్యలో ఉన్న రాజ్పుట్లు దూరం జరగడంతో బీజేపీకి ఈ ఎన్నికల్లో హర్యానాలో గతంలో చేసినట్లుగా క్లీన్ స్వీప్ ఫీట్ ను పునరావృతం చేయటం ఆల్మోస్ట్ అసాధ్యం. పైగా ఈ ఎన్నికలు జరుగుతున్న 58 స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాల్లో కూడా బీజేపీ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ తప్ప మిగిలిన 3 రాష్ట్రాల్లో, అంటే జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ లో తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఉత్తరప్రదేశ్ లో అయితే సమాజ్వాదీ పార్టీతో కలిసి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుండగా, బీహార్ లో మహాగఠబంధన్ అంటే ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కలిసి బీజేపీకి చుక్కలు చూపుతున్నాయి. జార్ఖండ్ లో కూడా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టుతో ఆ రాష్ట్ర గిరిజనుల్లో జేఎంఎం అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల పట్ల ఆదరణ వ్యక్తమవుతోంది. ఈ కారణాలతో ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీకి సీట్లు తగ్గవచ్చని భావిస్తున్నారు. పైన ప్రస్తావించిన కారణాలన్నింటి దృష్ట్యా ఈ 6వ దశ ఎన్నికలు జరుగుతున్న 58 లోక్సభ సెగ్మెంట్లలో గతంలో తాను గెలుచుకున్న 40ని లేదా వాటిలో అత్యధికాన్ని బీజేపీ కనుక ఈసారి నిలుపుకోలేకుంటే ఆ పార్టీ 370 లోక్సభ స్థానాలలో విజయం కష్టమని చెప్పక తప్పదు. అదే సమయంలో బయలుదేరుకున్న అంశాలన్నీ కూడా కాంగ్రెస్, ఆప్, ఇండియా కూటమిలోని ఇతర మిత్రపక్షాలకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ అవి ఈ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎంతో మెరుగైన పనితీరును కనబరచడంలో దోహదపడుతున్నాయి. ఇవి ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిఫలిస్తాయా లేదా అన్నది చూడాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.